హరి సద్వర్గములు అను దుర్గుణములు మానవుని ఏ స్థితికి తీసుకువస్తాయి? మొదటిది కామము. ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంబర్లాడేలా చేసి ధనమానాలను మనుజులకు పోగొడుతుంది. రెండవది క్రోధము. కామము వలన క్రోధము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది, శత్రువుల్ని దగ్గర చేస్తుంది. మూడోది లోభము. లోభము వలన తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు, అర్హత లేని వారికి అందుతుంది. నాలుగవది మోహము. నాది అనే భ్రమలో నీది అనునది పోగొట్టేది. ఐదవది మదము. మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్రవేగటము. ఆరవది మాత్సర్యం. పరులని చూసి ఈర్ష్యపడుతూ, ద్వేషిస్తూ, పగతో అహంకారపూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము. ఏ గుడికి ఏ వేళల్లో వెళ్తే ఎంత పుణ్యం? ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చేస్తాడు. పరమేశ్వరుడు లయకారకుడు కావున రోజు పూర్తవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని